రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరవనీయులు జి. శ్రీనివాస్ నాయుడు గారు సుపరిపాలన సాగిస్తున్న ప్రాంతం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిడదవోలు పట్టణం స్వర్ణ యుగానికి చిరునామాగా మారింది. నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు సూచనలతో నిడదవోలు పట్టణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత మన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారు మరియు ఆయన పాలక వర్గానికే దక్కుతుంది. నిడదవోలు పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి పట్టణాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మన అందరి నేత నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస నాయుడు గారికి ఏమిచ్చి తీర్చుకోవాలి మీ రుణం? ముకుళిత హస్తాలతో శిరస్సు వంచి పాదాభివందనం చేయటం తప్ప. నిడదవోలులో జరిగిన పట్టణాభివృద్ధిని ప్రజలకు అంకితం చేస్తున్న శుభతరుణంలో నిడదవోలులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల దృశ్యమాలికను మీ ముందు ఉంచుతున్నాం. నిడదవోలు పట్టణంలో ఒకప్పుడు గుర్రపు డెక్కలతో, చెత్తా చెదారములతో, వ్యర్థాలతో, మురుగునీటి దుర్గంధంతో ఉన్న మాలకోడు చెరువునందు 10,62,00,000 రూపాయల వ్యయంతో 37 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీరు శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఈ చెరువులో వ్యర్థాలను, ఆక్రమణలను తొలగించి చెరువు చుట్టూ గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ మరియు సిట్టింగ్ ఎరీనా అభివృద్ధిపరచుటకు శ్రీకారం చుట్టాము. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్తో సతమతమవుతున్న ప్రజలకు 7,50,00,000 రూపాయల వ్యయంతో R&B మరియు మున్సిపాలిటీ నిధులతో నిడదవోలు పోలీస్ స్టేషన్ నుండి గణేష్ చౌక్ వరకు, గణేష్ చౌక్ నుండి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డును వెడల్పు చేసి 4 లైన్ల సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ రోడ్డు, డివైడర్లను నిర్మించి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాం. సబ్స్టేషన్ వద్ద నుండి పట్టణ లిమిట్స్ వరకు తారు రోడ్డు, డివైడర్ నిర్మించగలిగాము. నిడదవోలు పట్టణంలోని 28 వార్డుల నందు 18,64,00,000 రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు, 7 కోట్ల రూపాయల వ్యయంతో కాంక్రీటు డ్రైన్లు, మెయిన్ డ్రైన్లు నిర్మించాము. గతంలో చిన్ననాటి వర్షాలకే మునిగిపోయే లింగమూర్తి హాస్పిటల్ రోడ్డును నిత్యం ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గణేష్ చౌక్ నుండి గణపతి సెంటర్లోని విక్టరీ ప్లాజా వరకు విశాలవంతమైన రోడ్లు, డ్రైన్లు, రోడ్డు డివైడర్లు, విద్యుత్ లైట్ల స్తంభాలు నిర్మించడంతో పాటు గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణకు గురైన గణపతి సెంటర్ స్థలం నందు ఆక్రమణలను తొలగించి ఇరుకుగా ఉన్న రోడ్డును 6 లైన్ల రోడ్డుగా వెడల్పు చేసి 5 కోట్ల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్డును, డ్రైనేజీ నిర్మాణాలను, రోడ్డు డివైడర్లను, విద్యుత్ లైట్ల స్తంభాలతో నిర్మించగా మిగిలిన స్థలంలో వాటర్ ఫౌంటైన్, ఐ లవ్ యూ నిడదవోలు అనే అక్షరాలను ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజల సౌకర్యార్థం అన్ని తినుబండారములు ఒకే చోట లభించే విధంగా పంగడి రోడ్డులో భీమదొర తూము వద్ద 1,28,00,000 రూపాయల వ్యయంతో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు మున్సిపల్ నిధులతో మొదటి విడతగా ఈట్ స్ట్రీట్ నిర్మాణము చేపట్టనున్నాము. ఇళ్లు లేని నిరపేద కుటుంబాలకు అందరికీ ఇళ్లు పథకము ప్రవేశపెట్టి వైఎస్ఆర్ కాలనీ, ఎంవి నగర్, తిరుగూడెం మరియు లింగంపల్లి ప్రాంతాలలో సుమారు 71 ఎకరాలలో 4 లేఅవుట్లు వేసి అందులో ఒక్కొక్కరికి 1 సెంటు చొప్పున 3,307 మందికి నివాస స్థలములు కేటాయించిన ఘనత మన నిడదవోలు మున్సిపాలిటీకే దక్కుతుంది. ఇదే లేఅవుట్ల నందు పల్లపు ప్రాంతములను 5,08,00,000 రూపాయల వ్యయంతో మెరక చేసి 2,34,00,000 రూపాయలతో అంతర్గత రోడ్లు, 1,39,00,000 రూపాయల వ్యయంతో మంచినీటి పైపులైన్లు, బోర్లు వేయడం జరిగింది. జగనన్న కాలనీ వద్ద కాలనీవాసుల కష్టాలు తీర్చేందుకు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు నిమిత్తం 4,95,00,000 రూపాయలు
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ నిర్మించిన ఇళ్ల వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకు 5,30,00,000 రూపాయల వ్యయంతో మంచినీటి సరఫరా ట్యాంకు నిర్మించబోతున్నాం. ₹1,00,00,000 వ్యయంతో డివైడర్లకు గ్రానైట్ టైల్స్, డివైడర్ల నందు మొక్కలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ స్తంభాలు, బసివిరెడ్డిపేట, కుమ్మరవీధి, వైఎస్సార్ కాలనీ నందు 3 పార్కులను నిర్మించబోతున్నాం. రోజుకు 22 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ప్రతిరోజు కంపోస్టు యార్డుకు చేరవేయడంతో గత 40 సంవత్సరాల నుండి సుమారు 43,000 టన్నుల వ్యర్థాలు కంపోస్టు యార్డులో పేరుకుపోయాయి. దీనివలన పరిసర ప్రాంతాల ప్రజలు, కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి వచ్చే భక్తులు ఈ దుర్గంధాన్ని భరించలేకపోవడం, వ్యర్థాలు కాల్చడం ద్వారా ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ కంపోస్టు యార్డును నిడదవోలు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా స్వీకరించింది. ఈ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వేరుచేసి తొలగించుటకు 3,29,00,000 రూపాయల వ్యయంతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నాము. అతి త్వరలోనే ఈ డంపింగ్ యార్డుకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన కానుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు వచ్చే విసర్జన వ్యర్థాలు పంట కాలువల్లోనూ, కాలువ గట్లమీద పారవేసే పని లేకుండా మల వ్యర్థాలను శుద్ధి చేసే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటును 2,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం. దానికి అనుసంధానంగా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వృత్తిలోని కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం సుమారు 2,30,00,000 విలువ చేసే 7 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ వాహనదారులు మల వ్యర్థాలను ఎక్కడా పడవేయకుండా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి వాహనాలకు జీపీఎస్లు అమర్చి ట్రాకింగ్ చేయు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత 25 సంవత్సరాల క్రితం నిర్మించి పురపాలక సంఘ పాఠశాలలకు స్లాబులు పాడైపోయినా, వర్షపు నీరు లీకులు అవుతున్నా, ఫ్లోరింగులు పాడైపోయినా, టాయిలెట్స్ సక్రమంగా లేకపోయినా మున్సిపల్ పాఠశాలలను గుర్తించి కార్పొరేట్ స్థాయికి ధీటుగా సకల సౌకర్యములతో మన బడి నాడు నేడు పథకము కింద 2 విడతలలో భాగంగా మొదటగా 8,21,00,000 రూపాయల వ్యయంతో 15 స్కూల్స్ నందు ఎడిషనల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, డిజిటల్ స్క్రీన్స్, టాయిలెట్స్, లైట్లు, ఫ్యాన్లు, గ్రానైట్ ఫ్లోరింగ్, వంటశాలలు, పెయింటింగ్, మినరల్ వాటర్ ప్లాంట్ మొదలగు సకల సౌకర్యములు కల్పించి విద్యార్థులు చదువుకొనుటకు అవకాశాలు కల్పించాము. పట్టణములోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్సార్ కాలనీ నందు 91,00,000 రూపాయల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ను నిర్మించాం. ఎన్టీఆర్ కాలనీ నందు హెల్త్ సెంటర్ను 10,00,000 రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయములు కల్పించాం. Thank you, CM sir. 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 నిడదవోలు ప్రభుత్వ హాస్పిటల్ నందు పూర్తి వైద్య సిబ్బంది, డిజిటల్ ఎక్స్రే ప్లాంటు, డెంటల్ వైద్య సేవలు, కంటి వైద్య సేవలు, మెరుగైన ప్రసూతి వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలు, 108, 104 వాహన సేవలు కల్పించడంతో పాటు ప్రస్తుతము ఉన్న 30 పడకల ఆసుపత్రిని 19 కోట్ల రూపాయల వ్యయంతో నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు కృషితో 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుటకు శంకుస్థాపన చేసియున్నాము. నిడదవోలు చినకాశీరేవు వద్ద గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూలిపోయిన గట్టర్ బ్రిడ్జిని పునఃనిర్మించేందుకు ఆర్ఎండ్బి నిధులతో 4,65,00,000 రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జిని నిర్మించబోతున్నాం. నిడదవోలులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మరియు సేతుబంధన్ పథకంలో భాగంగా 200,74,00,000 రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జిను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఈ రైల్వే బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఎడదవోలు చినకాశీరేవు నుండి బసివిరెడ్డిపేట రైల్వే గేటు వరకు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువగట్టుపై దాతల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో కెనాల్ బండును నిర్మించి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి నిధులతో 1 కోటి రూపాయల వ్యయంతో ఇదే కెనాల్ బండు వద్ద రివర్ ఫ్రంట్ పార్కును నిర్మించి సుందరీకరణ చేపట్టనున్నాం.